నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. 2026వ సంవత్సరం జనవరి నెల 1వ తారీఖు నుండి డిసెంబర్ నెల 31, 2026 సంవత్సరము అందరికీ నూతన ఆంగ్ల సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఈ 2026వ సంవత్సరంలో అందరికీ శుభాన్ని, జయాన్ని, ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని ప్రసాదించాలని మనం మనసారా కోరుకుందాం. ఇక్కడ విశేషం ఏమిటయ్యా అనగా మనకు క్యాలెండర్ పంచాంగం చెప్పుకుంటున్నాం. మనకి ఇక్కడ గురువారం రోజు ప్రారంభమవడం, అందులో 1వ తారీఖున రోహిణీ నక్షత్రం అయింది. గురువారం రోజున రోహిణీ నక్షత్రము, అందులో గురువారము. గురు అంటే గురువు యొక్క రోజు, చంద్రుడి యొక్క నక్షత్రము. అంటే విశేషమైనటువంటి గజకేసరి యోగము ఈ సంవత్సరం అందరికీ ప్రసరిస్తుందని చెప్పి గమనించాలి. అలాగనే మనకు ఉగాది పండగ శ్రీ పరాభవనామ సంవత్సరము కూడా గురువారం ప్రారంభమవుతుంది. ఇది చాలా విశేషంగా గమనించగలగాలి. కనుక ఈ సంవత్సరము విద్యార్థులకు, ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు, నూతనమైనటువంటి అత్యంత ఆధునిక టెక్నాలజీని నేర్చుకునేటువంటి వారందరికీ, వ్యవసాయ సోదరీమణులకు అందరికీ సువర్ణపు యుగంగా భావించగలగాలి. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం. మిథున రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి, సింహరాశిలో కేతు సంచార స్థితి, ధనుస్సు రాశిలో చతుర్గ్రహ కూటమి రవి, కుజ, బుధ, శుక్ర సంచార స్థితి, కుంభరాశిలో రాహు సంచార స్థితి, మీనరాశిలో శని భగవానుని సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. మేషరాశి వారికి ఈ ఉగాది పండగ దగ్గర నుంచి వారి యొక్క ఆదాయ వ్యయాలు ఎలా ఉంటున్నాయో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. ఆదాయం 11, వ్యయం 5. అంటే ఒకవైపు ఏలనాటి శని ప్రారబ్ధ సంచార స్థితిలో ఉండగా అద్భుతమైనటువంటి ఆనందానికి, ఐశ్వర్యానికి, సంపాదనకు కొదువ లేదు అని చెప్పి మనకు జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది. కనుక ఈ జనవరి నుండే మీకు అలాంటి ఆదాయ వనరులు, బ్యాంకు లోన్లు, స్థిరాస్తులు, చరాస్తులు కూడబెట్టబోతున్నారు. అంటే మనం 11 రూపాయలు సంపాదిస్తే కేవలం 5 రూపాయలు ఖర్చు అవుతున్నాయి, 6 రూపాయలు మిగులుతున్నాయి. కనుక స్థిరాస్తులు, చరాస్తులు, వాహనాలు, బంగారాభరణాలు, క్రయ విక్రయాలు యోగదాయకంగా ఉండే పరిస్థితి ఉంటుంది. అలాగనే ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది. రాజ్యపూజ్యం 2, అవమానం 4. కనుక దయచేసి అప్పులు ఇవ్వద్దు, అప్పులు కూడా తెచ్చుకోవద్దు. దీనివల్ల అప్పులు ఇచ్చి శత్రువులను మూట కట్టుకునే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. కనుక ఈ ఆంగ్ల సంవత్సరం నుండి మరియు ఉగాది పండగ నుంచి మీ జీవితంలో ఎనలేనటువంటి మంచి మార్పులు రాబోతున్నాయి. కారణం ఏమిటయ్యా అనగా ఆదాయము పుష్కలంగా ఉంది, ఖర్చును తగ్గించుకోవడం, సమయపాలన, వృత్తులలో, ఉద్యోగాలలో, వ్యాపారాల్లో ప్రమోషన్స్ రావడం, బ్యాంక్ లోన్లు సమయానికి అందడం, మీరు ఏదైతే పనులు చేస్తున్నారో వాటిలో అనంతమైన సంపద కలగడం, రుణ సమస్య, రోగ సమస్యలు తొలగిపోవడం జరుగుతుంది. కనుక మీరు ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇలాంటి కాల సమయంలో మంచి స్థిరాస్తులను, చరాస్తులను, వాహనాలను, షేర్లను, క్రయ విక్రయాలు యోగదాయకం. సాఫ్ట్వేర్ రంగంలో ఉండబడిన వారు, హార్డ్వేర్ రంగంలో ఉండబడిన వారు, వ్యవసాయ సోదరీమణులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేటువంటి వారు, డాక్టర్లు, ఆహార ఉత్పత్తులు, సంపూర్ణమైనటువంటి మెకానికల్ రంగంలో ఉండబడిన వారు, అదే కాకుండా రాజకీయ క్షేత్రంలో ఉండబడిన వారందరికీ కూడా ఈ యొక్క ఆంగ్ల సంవత్సరము చాలా బంగారు భవిష్యత్తు రోజులు ఉన్నాయని చెప్పి గమనించగలగాలి. కనుక మనకు గురువారం రోజున జనవరి, గురువారం రోజునే మనకు ఉగాది పండగ ప్రారంభం అవుతుంది. కనుక శ్రీ మేధా దక్షిణామూర్తి స్వామి యొక్క దర్శనము, ఛాయాచిత్రాన్ని రోజు దండం పెట్టుకోవడం వలన సకల శనిదోషం తొలగి, అంటే ఒకవైపు ఏలనాడు శని ఉండినను గురువు యొక్క ఆశీస్సుల వలన,
ఉన్నతమైన స్థితి మీరు పొందబోతున్నారు అని చెప్పి గమనించాలి. వృషభ రాశి వారికి ఆంగ్ల సంవత్సరం నుండి మరియు ఉగాది పండుగ నుంచి ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలను తెలుసుకుందాం. ఈ వృషభ రాశి వారికి భగవంతుడు దయ వలన గ్రహాలు మంచి స్థితిలో ఉండడం, పట్టిందల్లా బంగారం అవడం, ఇలాంటి కాల సమయంలో విలాసవంతమైన జీవితాన్ని పొందాలి అనే కోరిక మంచిదే. కాకపోతే ఆదాయ వ్యయాలు కొద్దిపాటి తారుమారుగా ఉన్నాయి. అంటే అవసరాలకు మించినటువంటి ఖర్చులు, ఆదాయానికి మించినటువంటి అప్పులు చేసే పరిస్థితి అధికంగా ఉందని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది. అంటే ఆదాయం 5, వ్యయం 14. చూడండి కాలం ఎంత వింతగా ఉందో. మీ యొక్క సంపాదన 5 రూపాయలు ఉంటే 14 రూపాయల ఖర్చు చూపిస్తుంది. ఏమని చెప్తుంది? సకాలంలో దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి, ఖర్చులను నివారించుకోగలగాలి, విందులు వినోదాలు వాటికి దూరంగా ఉండాలి, ఆధ్యాత్మిక చింతనగా ఉండగలగాలి, తల్లిదండ్రుల మాట గురువుల మాట వినాలి, స్థిరచరాస్తులను కాపాడుకోవాలి అంటుంది. లేకపోతే 14 రూపాయల ఖర్చు ఎక్కడ, 5 రూపాయల ఆదాయం ఎక్కడ? అంటే ఇంచుమించు -9 రూపాయలకి మీరు వెళ్ళబోతున్నారు. కనుక భగవంతుడు దయ వలన, గ్రహాలు యోగించడం వలన ఆనందము, ఐశ్వర్యము మీ సొంతమవుతున్నాయి. కానీ మితిమీరిన ఖర్చుల చేత అపోహలకు వెళ్ళిన, ఆడంబరాలకు వెళ్ళిన ఈ సంవత్సరము అనర్థానికి దారితీసే పరిస్థితి చాలా అధికంగా ఉందని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది. అలాగనే రాజ్యపూజ్యం 5, అవమానం 4. బంధువులు, మిత్రులు, స్నేహితులు, సన్నిహితులు అందరూ మీ చుట్టూ చేరి చెరువులోకి నీళ్లు రాగానే కప్పలు వచ్చి ఎలా మిమ్మల్ని భజన చేస్తాయో అలాగా బంధువులు, మిత్రులు, సన్నిహితులు మీ చుట్టూ భజన చేస్తారు. మీ దగ్గర ధనం అయిపోతుంది అని మీకన్నా ముందే వాళ్ళు తెలుసుకొని చెరువులో నీళ్ళు ఎండిపోగానే ఆ జలరాశులు అంటే కప్పలు, చేపలు ఎలా వెళ్ళిపోతాయో వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు. కనుక పొగడ్తలకు ఇది సరైన సమయం కాదు. ధర్మబద్ధంగా ఉండండి, న్యాయబద్ధంగా ఉండండి, ఉండబడిన సమయాన్ని సద్వినియోగపరచుకోండి, స్థిరచరాస్తులను కాపాడుకునే ప్రయత్నం చేయండి. లేకపోతే మీరు ఇబ్బంది పడడమే కాకుండా సకుటుంబంలో ఉండబడిన వారందరినీ అప్పుల పాలు చేయడం, స్థిరచరాస్తులు పోగొట్టుకునే పరిస్థితి అధికంగా ఉంటుంది. ప్రధానంగా హోటల్ వ్యాపారస్తులు, నీటితో కూడుకున్నటువంటి వ్యాపారస్తులు, వ్యవసాయ సోదరీమణులు, చర్మ సౌందర్యమైన వ్యాపారాలు చేసేవారు, స్వర్ణకారిత వ్యాపారస్తులు, రాజకీయ రంగాలలో ఉండబడిన వారు, మార్కెటింగ్ రంగంలో ఉండబడిన వారు, సంపూర్ణమైన పోలీస్ శాఖ, రక్షణ శాఖలో ఉండబడిన వారు అనేక మంది అప్పుల పాలకు కాకుండా ఉండే మానవ ప్రయత్నం చేయాలి. ఇలాంటి కాల సమయంలో మీరు తప్పక ప్రతి శుక్రవారం పూట కలవు వెంకటనాయక అలా వెంకటేశ్వర స్వామివారికి తులసిమాలను సమర్పించడం, తెల్లటి పుష్పాలతో అర్చన చేయడం వలన మనశ్శాంతి కలిగి ధనం దుర్వినియోగం కాకుండా సద్వినియోగం అయ్యే పరిస్థితి ఉంటుందని చెప్పి గమనించాలి. మకర రాశి వారికి ఈ ఆంగ్ల సంవత్సరం ప్రారంభం నుండి మరియు ఉగాది పండగ నుంచి ఆదాయ వ్యయాలను ఒకసారి గమనిద్దాం. వీరి ఆదాయం 2, వ్యయం 8. చూడండి, వీళ్ళకు గ్రహాలు యోగించినను ఆడంబరాలకు వెళ్ళడం వలన విందులని, వినోదాలని, అనవసరమైన ఖర్చులు పొంచి ఉన్నాయి. ఇలాంటి కాల సమయంలో మీ ఆదాయం కేవలం 2 రూపాయలు అయితే ఖర్చేమో 8 రూపాయలు పొంచి ఉంది. అంటే 6 రూపాయలు అప్పు కాబోతున్నారు. ఇలాంటి కాల సమయంలో ఆధ్యాత్మిక చింతన, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి, లేకపోతే స్థిర చరాస్తులు పోగొట్టుకోవడం, అప్పుల పాలు అయ్యే పరిస్థితి అధికంగా ఉంటుంది. స్వతహాగా మీకు తెలిస్తే చేయండి, లేదు తల్లిదండ్రుల మాట, గురువుల మాట, విజయ పారంపర్యంలో ఉండబడిన వారి యొక్క సలహాలు తీసుకోవడం వలన అనవసరమైన ఖర్చులు తగ్గించుకునే పరిస్థితి అధికంగా ఉంటుందని చెప్పి గమనించగలగాలి.
రాజపూజ్యం 1, అవమానం 6. ఎలా ఉంటుందండి అంటే చిన్న చిన్న విషయాలను కూడా మీరు భూతద్దంలో చూస్తున్నారు. మిమ్మల్ని కూడా జనాలు భూతద్దంలో చూడడం వలన శత్రువులు అధికమయ్యే పరిస్థితి ఉంటుంది. ఇలాంటి కాల సమయంలోనే ఏకాగ్రత, సత్ప్రవర్తన, మెడిటేషన్, ధ్యానం అవసరమని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. ఇలాంటి కాల సమయంలో యమునా నది పుష్కర స్నానము, పుష్కర కార్యక్రమాలలో పితృదేవతల యొక్క ఆశీస్సులు, వంశ ఆచార్య దేవతల యొక్క ఆశీస్సులు, గ్రామ దేవతల యొక్క ఆశీస్సులు, కుల దేవతల యొక్క ఆశీస్సులు ఉండగలిగినట్లయితే ఉండబడిన వాటిలో స్థిరచరాస్తులు పోగొట్టుకోకుండా ఉండే పరిస్థితి ఉంటుంది. డాక్టర్లు, సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, వ్యవసాయ సోదరీమణులు, ఆహార ఉత్పత్తులు, హోటలు, మధుర భాండ వ్యాపార కార్యక్రమం చేసేవారందరూ ఎంతో ఓపిక, పట్టుదల, సహనం అవసరమని చెప్పి గుర్తు పెట్టుకోగలగాలి. కుంభరాశి వారు ఒకవైపు ఏళ్ల నాటి శని చివరార్ధ సంచార స్థితి జరుగుతూ ఉండగా ఈ 2026 మరియు ఉగాది పండగ నుంచి ఆదాయ వ్యయాలను, రాజపూజ్య అవమానాలను ఒకసారి తెలుసుకుందాం. ఆదాయం 2, వ్యయం 8. అనవసరమైన ఖర్చులు పొంచి ఉన్నాయి, తస్మాత్ జాగ్రత్త. ఇలాంటి కాల సమయంలో ఓపిక, పట్టుదల, సత్ప్రవర్తన, ఆధ్యాత్మిక చింతన చాలా అవసరం. మీ ఆదాయం కేవలం ₹2 ఉంటే ఖర్చు ₹8 పొంచి ఉంది అంటే అనవసరమైన ఖర్చులు ₹6 అప్పు కాబోతున్నారు. ఇలాంటి కాల సమయంలోనే ఓపిక, పట్టుదల, సహనము, ఆడంబరాలకు దూరంగా ఉండాలి. సంపూర్ణమైన విందులని, వినోదాలను తగ్గించుకోగలగాలి. వీలైనంతవరకు ఆరోగ్యాన్ని కాపాడుకునే మానవ ప్రయత్నం అన్నా చేయగలగాలి. రాజపూజ్యం 4, అవమానం 2. అంటే నీ చుట్టూ ఉండబడిన వారందరూ కూడా నీ చుట్టూ చేరి భజన చేసి మిమ్మల్ని మీ దగ్గర ఉండబడిన ధనాన్ని స్వాహా చేసే పరిస్థితి అధికంగా ఉంది. ఇలాంటి కాల సమయంలో వీలైనంత వరకు పుష్కర స్నానం చాలా అవసరం. కులదేవతల యొక్క ఆశీస్సులు, గ్రామ దేవతల యొక్క ఆశీస్సులు, పితృదేవతల యొక్క ఆశీస్సులు, వీలైనంత వరకు నిత్యము ఆధ్యాత్మిక చింతన, సత్ప్రవర్తన, ఆరోగ్యాన్ని కాపాడుకోగలగాలి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉండబడిన వారు, నూనె వ్యాపారస్తులు, ఆహార ఉత్పత్తులు, డాక్టర్లు, నీటి వ్యాపారస్తులు, రియల్ ఎస్టేట్ రంగంలో ఉండబడిన వారు, సాఫ్ట్వేర్ హార్డ్వేర్ రంగంలో ఉండబడిన వారు, వ్యవసాయ సోదరీమణులు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి కాల సమయంలో నిత్యము వెంకటేశ్వర స్వామి యొక్క స్మరణ, విష్ణు సహస్రనామ పారాయణము, వెంకటేశ్వర స్వామికి తులసిమాలను సమర్పించడం, ప్రతి సోమవారం పూట మహాదేవుడికి బిల్వదళాలు సమర్పించడం, విభూతిని దానం చేయడం వలన, పుష్కర స్నానం పుణ్యం వలన, కులదేవతల యొక్క ఆశీల వలన, గ్రామదేవతల యొక్క ఆశీల వలన సకల దోషం తొలగి ఐశ్వర్యం, ఆనందం కుంభరాశి వారి సొంతమవుతుందని చెప్పి గమనించాలి. కర్కాటక రాశి వారు ఈ ఆంగ్ల సంవత్సరం నుండి మరియు ఉగాది పండుగ నుంచి ఆదాయ వ్యయాలని మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఆదాయం 2, వ్యయం 11. చూడండి, ఒకవైపు అష్టమంలో రాహు సంచార స్థితిగా ఉండగా ₹11 ఖర్చు పొంచి ఉంది, కేవలం ₹2 మాత్రమే ఆదాయం ఉంది. అంటే మీరు -9% ఉన్నారు. కనుక ఆడంబరాలకు దూరంగా ఉండండి, ఆర్భాటాలకు దూరంగా ఉండండి. విందులని, వినోద యాత్రలని, అపోహలకు వెళ్ళారా సర్వము అప్పుల పాలయ్యే పరిస్థితి చాలా అధికంగా ఉంది. దీనివలన మనశ్శాంతి లేని జీవితం పొందే పరిస్థితి చాలా అధికంగా ఉంది. తస్మాత్ జాగ్రత్త. అదే కాకుండా రాజ్యపూజ్యం 4, అవమానం 7. మీ దగ్గర ఎవరైతే బాగా పనిచేస్తున్నారో, మీరు ఎవరినైతే బాగా నమ్ముతున్నారో వారికి డబ్బులు కానీ వస్తువులు కానీ ఇచ్చారా, తిరిగి రాకపోగా వారి చేతనే మీరు అవమానాలు పడడం, నిందలు పడడం, పోలీస్ స్టేషన్లు, కోర్టు మెట్లు ఎక్కడం, అనేక రకాలమైన ఈతి బాధలకు మీరు కేంద్ర బిందువు అయ్యే పరిస్థితి ఉంటుంది. కనుక ఉన్నదాన్ని ఇచ్చుకోవడం ఎందుకు, లేని అపవాదులు మూట కట్టుకోవడం ఎందుకు, అనారోగ్య సమస్యలను పీక మీద తెచ్చుకునేదానికన్నా మౌనం, ధ్యానం, ఏకాగ్రత, సూర్య నమస్కారం చాలా అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి.
ఇలాంటి కాల సమయంలో ప్రతిరోజు దుర్గామాత దర్శనం, వీలైతే ప్రతి మంగళవారం లేకపోతే ప్రతి గురువారం పూట రాహుకాల సమయంలో దీపాన్ని వెలిగించడం వలన రుణ సమస్య, రోగ సమస్య, శత్రు సమస్యలు తొలగిపోతాయి. ఎందుకనగా రాశిలోకే దేవగురు బృహస్పతి సంచార స్థితి ఉంది కనుక పుష్కర స్నానం వలన సకల దోషాలు తొలగిపోతాయి. మార్కెటింగ్ రంగంలో ఉండబడిన వారు, రియల్ ఎస్టేట్ రంగంలో ఉండబడిన వారు, ఆహార ఉత్పత్తులు, చేతి వృత్తులు, అలాగనే సంపూర్ణమైనటువంటి మార్కెటింగ్ రంగంలో ఉండబడిన వారు, వ్యాపారస్తులు, వ్యవసాయ సోదరీమణులు ఎంతో జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది. ధనుసు రాశి వారికి ఈ నూతన ఆంగ్ల సంవత్సరము మరియు ఉగాది పండుగ నుంచి ఆదాయ వ్యయాల్ని మనం ఒకసారి పరిశీలించినట్లయితే వీరి యొక్క ఆదాయం 14, వ్యయం 11. చూడండి వీరు ఎంతటి అదృష్టవంతులో. శని భగవానుడు అర్ధాష్టమ సంచార స్థితిలో ఉండడం వలన తృప్తి, సత్ప్రవర్తన, నియమ నిష్టలతో ఆధ్యాత్మికంగా ఉండడం వలన 14 రూపాయలు సంపాదిస్తే కేవలం 11 రూపాయలు ఖర్చు అవుతున్నాయి, 3 రూపాయలు మిగలబోతున్నాయి. ఇదంతను కూడా శని భగవానుడు వీరి పైన శుభ దృష్టి ఉండడం వలనే అని చెప్పి గమనించగలగాలి. ఇలాంటి కాల సమయంలో పిల్లల చదువులు, అభివృద్ధి, ఉన్నత జీవన విధానము, గృహాలు, భవనాలు, స్థిరచరాస్తులు సంపాదిస్తూ ఉన్నతమైన జీవితం పొందడానికి మీరు ఏర్పాటు చేసుకోగలిగినట్లయితే రాబోయే కాలం అంతా మంచి కాలము అని చెప్పి గమనించాలి. రాజపూజ్యం 5, అవమానం 4. మీరు ఇన్ని రోజులు ఓపికగా ఉన్నందుకు సమాజంలో, గృహంలో, ఉద్యోగంలో, వ్యాపారంలో మీకు రాజసన్మానం, గజ సన్మానం జరగబోతుంది. అదే కాకుండా ఈ ధనుసు రాశి జాతకులకు సత్ప్రవర్తన, న్యాయము, ఆధ్యాత్మిక చింతన, దేవతారాధన, ఆరోగ్యం పైన దృష్టి, సమాజం పైన గౌరవం, మనం చేస్తున్న వృత్తి, ఉద్యోగ, వ్యాపార కార్యక్రమాలలో నియమ నిబద్ధతతో వీరికి ఎనలేని గౌరవాలు రాబోతున్నాయి. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, వృత్తి, ఉద్యోగ, వ్యాపార, రాజకీయ, సేవారంగ కార్యక్రమాల్లో ఉండబడిన వారందరికీ కూడా ఇది చాలా మంచి కాలం. ఇలాంటి కాల సమయంలో సంపూర్ణమైనటువంటి ప్రతి గురువారం రోజున శ్రీ మేధా దక్షిణామూర్తి స్వామివారి యొక్క స్మరణ, దర్శనం, రుద్రాభిషేకం చాలా యోగదాయకం. ప్రతి సోమవారం పూట విభూతితో, చందనంతో మహాదేవుడికి అలంకారం చేయడం వలన ఆ చందనాన్ని, ఆ విభూతిని లలాటం పైన పెట్టుకోవడం వలన సకల గ్రహదోషాలు తొలగి ఐశ్వర్యం కలిగి ఈ యొక్క ధనుసు రాశి వారి సొంతం కాబోతుంది. కనుక ప్రధానంగా ఓపిక, పట్టుదల, సత్ప్రవర్తన, నియమ నిష్ట పరిస్థితి వలన భజన, ఆధ్యాత్మిక చింతన, యోగా, ఆసనం, మెడిటేషన్ కార్యక్రమాలలో ఉండబడిన వారు ఒకవైపు ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ, ధనాన్ని కాపాడుకుంటూ స్థిరచరాస్తులు మీ సొంతం చేసుకోబోతున్నారు అని చెప్పి గమనించాలి. వృశ్చిక రాశి వారికి ఈ ఆంగ్ల సంవత్సరము మరియు ఉగాది పండుగ నుంచి ఆదాయ వ్యయాలను ఒకసారి తెలుసుకుందాం. ఒకవైపు అర్ధాష్టమ రాహు పంచమ స్థానంలో శని భగవానుడు సంచారం చేయనప్పుడు వీరి యొక్క ఆదాయం 11, వ్యయం 5. అనగా వీరు 6 రూపాయలు మిగిలించబోతున్నారు. ఎన్నో సంవత్సరాలుగా మీరు పడుతున్న శ్రమకు ఈ సంవత్సరం ప్రతిఫలాన్ని పొందబోతున్నారు. ఎందుకు? ధర్మంగా ఉండడం, న్యాయంగా ఉండడం, ఎన్ని కష్టాలు వచ్చినా భగవంతుడు అనేటువంటి గొడుగు నీడలో మీరు ఉండడం, ధర్మం తప్పకుండా ఉన్నందుకు ఈ సంవత్సరం మీరు చేసే ప్రతి పనిలో ఆదాయం కనిపించబోతుంది. కనుక స్థిరాస్తులు, చరాస్తులు, గృహాలు, భవనాలు, షేర్లు, క్రయ విక్రయాలలో అనంతమైన సంపద మీ సొంతం కాబోతుంది. కనుక మీ జీవితంలో ఇలాంటి శుభ సమయం వచ్చిందని చెప్పి గమనించగలగాలి. కనుక పెద్దవారు చెప్తూ ఉంటారు, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అంటూ ఉంటారు. ఇన్ని రోజులు మీరు పడ్డ
కష్టాలకు స్వస్తి చెప్తూ ఐశ్వర్యానికి ఆనందానికి స్వాగతం పలిగే సమయం ఆసనమైంది అని చెప్పి వృశ్చిక రాశి వారు బాగా గుర్తుపెట్టుకోగలగాలి. కాకపోతే ఇక్కడ రాజ్యపూజ్యం 2, అవమానం 6. కనుక నీ చుట్టూ ఎవరైతే చేరి నీ భజన చేసి మీ దగ్గర ఉండబడిన డబ్బులను సమయాన్ని మీ యొక్క శ్రమను వాడుకొని వారే అధిక శత్రువులు అయ్యే పరిస్థితి ఉంటుంది. సమాజంలో ఆయన గతంలో అది చేశాడండి, ఇది చేశాడండి, ఇది చేయలేకపోయాడు, ఇది చెందలేకపోయాడు, ఈరోజు డబ్బులు రాగానే ఆయన అలా ఉంటున్నాడు, ఇలా ఉంటున్నాడు అని చెప్పి మీ పైన 4 నిందలు వేసే పరిస్థితి ఉంటుంది. కనుక దయచేసి ఎవరిని గుడ్డిగా నమ్మొద్దు. ఎవరైతే మీరు బాగా నమ్ముతారో వారే మీకు శత్రువులుగా ఉండే అవకాశాలు అధికంగా ఉంటున్నాయి. వారే మిమ్మల్ని వెన్నుపోటు పరిచే పరిస్థితి అధికంగా ఉంటుంది. ఇలాంటి కాల సమయంలో పోలీస్ స్టేషన్లు, కోర్టు సమస్యలు మిమ్మల్ని వెంటాడే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. కనుక ఈ వృశ్చిక రాశి వారు సంపూర్ణంగా ఏదైనా ఒక పని చేసేటప్పుడు 1కి 100 సార్లు ఆలోచించగలిగినట్లయితే మంచి కాలం అని చెప్పి మీరు గమనించాలి. కనుక సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, వ్యవసాయ సోదరీమణులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేటువంటి వారు, మార్కెటింగ్ రంగంలో ఉండబడిన వారు, సినిమాలలో హాస్య నటులుగా ఉండబడిన వారు, ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్ రంగాల్లో క్రియేటివిటీ రంగాల్లో ఉండబడిన వారు ఎంతో అప్రమత్తత చాలా అవసరం. లేకపోతే ధనం మంచినీళ్ళలాగా ఖర్చు పెట్టించడానికి అనేక మంది శత్రువులు పొంచి ఉన్నారు. ఇలాంటి కాల సమయంలో ప్రతి మంగళవారం రోజున విష్ణు సహస్రనామ పారాయణాన్ని వినడం, చదవడం, శక్తి కలిగితే దుర్గామాత దేవాలయంలో ఆ యొక్క కూష్మాండ దీపాన్ని ఏర్పాటు చేయడం, రావుకాలంలో దీపాన్ని ఏర్పాటు చేయడం, యమునా నది పుష్కర స్నానం చేయడం వలన సకల గ్రహ దోషం తొలగి ఐశ్వర్యం కలిగి ఉన్నత జీవితంలో ఆనందం పొందబోతారు అని చెప్పి గమనించాలి. కన్యరాశి వారికి ఈ నూతన ఆంగ్ల సంవత్సరం నుండి మరియు ఉగాది పండుగ నుంచి ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయో, రాజపూజ్య అవమానం ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆదాయం 8, వ్యయం 11. అనగా 8 రూపాయలు మీరు సంపాదిస్తే 11 రూపాయలు ఖర్చు పెట్టబోతున్నారు. కనుక 3 రూపాయలు అప్పు కాబోతుంది. కనుక ఇలాంటి కాల సమయంలో అపోహలకు వెళ్ళొద్దు, ఆడంబరాలకు దూరంగా ఉండండి. బంధువులని, మిత్రులని, స్నేహితులని, సన్నిహితులని కానీ అప్పు ఇచ్చారా తిరిగి రాకపోగా మీకు అశాంతి, అనారోగ్యం కలిగి మానసికమైనటువంటి ఇబ్బందికి గురయ్యే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. రాజ్యపూజ్యం 3, అవమానం 3. అంటే మీతో సహాయం పొందిన వారేమో మీరు చాలా మంచివారు అంటూ ఉంటారు. కానీ మాట ఇచ్చి మీరు మాటను నెరవేర్చుకోలేని పరిస్థితిలో ఆయన ఏంటండి మాట చెప్తాడు, మాట మీద నిలబడడు అని చెప్పి వారేమో మీకు శత్రులు అవుతారు. కనుక కన్యరాశి వారు ఎంత ఓపిక, పట్టుదల, సహనము, ధర్మము, ఆధ్యాత్మిక చింతన కలిగి ఉన్నప్పుడు సకలమైనటువంటి రుణ, రోగ, శత్రు సమస్యలను దూరం చేసుకునే పరిస్థితి ఉంటుంది. అదే కాకుండా ఇక్కడ 3 రూపాయలు అప్పు అవుతున్నాయి కనుక ఆడంబరాలకు వెళ్ళొద్దు. వచ్చినటువంటి ఆదాయాన్ని స్థిరాస్తులు సంపాదించే ప్రయత్నం చేయండి. కానీ బ్యాంకు వాళ్ళు లోన్లు ఇస్తున్నారు కదా, అడగగానే అప్పులు ఇస్తున్నారు కదా అని చెప్పి అప్పులు తెచ్చి ఇంకో చోట మీరు పెట్టుబడులు పెట్టారా? మీరు అప్పు తెచ్చిన చోటనేమో మీరు అప్పులు కట్టాలి. మీరు అనుకున్నంత ధర పలకలేని సమయంలో ఇది పోతుంది, అదే పోతుంది, అప్పుల పాలయ్యే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. ప్రధానంగా ఆహార ఉత్పత్తులు, వస్త్ర వ్యాపారస్తులు, స్వర్ణకారిత వ్యాపారస్తులు, మార్కెటింగ్ రంగంలో ఉండబడిన వారు, ఆధ్యాత్మిక రంగంలో ఉండబడిన వారు, వ్యవసాయ సోదరీమణులు, సాఫ్ట్వేర్, హార్డ్వేర్ ఉద్యోగస్తులు ఎంతో అప్రమత్తత అవసరమని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. ఇలాంటి కాల సమయంలో ఈ సంవత్సరం మనకు యమునా నది రాబోతుంది కనుక యమునా నదికి పుష్కరాలు ఉన్నాయి కనుక పుష్కర స్నానం చేయగలిగితే, పితృదేవతల యొక్క ఆశీస్సులు పొందగలిగినట్లయితే సకల గ్రహ దోషం తొలగుతుంది. ప్రతి బుధవారం పూట విష్ణు సహస్రనామ పారాయణాన్ని వినడం, చదవడం,
వెంకటేశ్వర స్వామివారికి తులసిమాలను సమర్పించడం, అమ్మవారికి అయ్యవారికి బంగారు రంగు పట్టు వస్త్రాలను సమర్పించినట్లయితే సకల ఐశ్వర్యం కలిగి ఆనందంగా ఉంటారని చెప్పి గమనించాలి. సింహరాశి వారికి ఈ ఆంగ్ల సంవత్సరం నుండి మరియు ఉగాది పండుగ నుంచి ఆదాయ వ్యయాలని ఒకసారి తెలుసుకుందాం. ఒకవైపు అష్టమ స్థానంలో శని భగవానుడు సంచారం చేయడం వలన ఇప్పటికే వారికి సత్ప్రవర్తన, ధర్మబద్ధత, న్యాయ నిర్ణేత, కర్మప్రదాత వలన అన్ని నేర్చుకోవడం వలన వారి యొక్క ఆదాయం 5, వ్యయం 5. మీ దగ్గర ఎంతైతే డబ్బులు ఉన్నాయో అంతే ఖర్చు పొంచి ఉంది కనుక వీలైనంత వరకు అప్పులు చేయొద్దు, అప్పులు ఇవ్వద్దు అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది. మీరు ఎంత అదృష్టవంతులయ్యా అంటే ఎక్కువగా నష్టం లేదు, ఎక్కువగా లాభం లేదు. ఉండబడిన వాటితో సర్దుకపోగలిగితే చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి. అదే కాకుండా రాజ్యపూజ్యం 7, అవమానం 7. ఆ శని భగవానుడు ఉన్నాడు అనేటువంటి భయం చేత, భక్తి చేత మీరు ఎక్కడ నోరు జారరు, ధర్మబద్ధంగా ఉంటున్నారు, న్యాయంగా ఉంటున్నారు, ఉండబడిన వాటితో సర్దుకపోగలుగుతున్నారు. శత్రువులు ఏదన్నా మీ పైన అన్నా దాన్ని మౌనంగా స్వీకరిస్తున్నారు. ఎవరన్నా 10 మంది 10 పుష్పాలు మీ దగ్గర వేశారనుకోండి, దాన్ని తిరిగి వేస్తే మీ దగ్గర పుష్పాలు ఉండవు. అదే పుష్పాలను మీ దగ్గర ఉంచుకున్నారనుకోండి, చూసేవారికి మీరు భగవంతుడులా కనపడతారు. అంటే మన పెద్దవారు ఏం చెప్తుంటారంటే, ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలి, కాసే చెట్టుకే రాళ్ళ దెబ్బలు అంటూ ఉంటారు. అలాగా వేసిన రాళ్ళను తిరిగి వేయకుండా వాటిపైన మీరు కూర్చున్నారు అనుకోండి, వేసిన వ్యక్తి దిగువలో ఉంటాడు, ఆ రాళ్ళపైన నిల్చున్న వారు మీరు ఉన్నత శిఖరాలపైన ఉంటున్నారు. కనుక రాజగౌరవం, రాజసన్మానం, ఐశ్వర్యం, ఆనందం, ఆరోగ్యం సింహరాశి వారి సొంతమే. ఇంతను కూడా కారణం ఏమిటయ్యా అనగా, అష్టమంలో శని భగవానుడు ఉన్నాడు కనుక, మీరు ధర్మబద్ధంగా ఉంటున్నారు కనుక, నియమనిష్టలతో ఉంటున్నారు కనుక, ఆవాస దీక్షల్లో ఉంటున్నారు కనుక, కీర్తన, భజన, సేవారంగ కార్యక్రమంలో ఉంటున్నారు కనుక మీకు ఇలాంటి ఐశ్వర్యం మీ సొంతం కాబోతుంది. ఇక్కడ సంపాదించడం విషయం కాదు, ఖర్చు పెట్టడం విషయం కాదు, ఉండబడిన వాటిని కాపాడుకోవడం యోగదాయకం. ప్రధానంగా ప్రభుత్వ ఉద్యోగస్తులు, ప్రైవేట్ రంగంలో ఉండబడిన వారు, రియల్ ఎస్టేట్ రంగంలో ఉండబడిన వారు, రాజకీయాల్లో ఉండబడిన వారు, వ్యవసాయ సోదరీమణులు, అనేక మంది ఆహార ఉత్పత్తులు, మార్కెటింగ్ రంగంలో ఉండబడిన వారు, అనేక వ్యాపారస్తులు వీలైనంత వరకు ఏదో వాళ్ళు చేస్తున్నారు వీళ్ళు చేస్తున్నారు అని చెప్పి అపోహలకు వెళ్లకుండా ఉండబడినటువంటి వాటితో సర్దుకుపోయి వీలైతే పుష్కర స్నానం చేయగలిగినట్లయితే గురు యోగ్యత కారణం ప్రతిరోజు సూర్య నమస్కారం, కుక్కకు ఆహారాన్ని ఏర్పరచడం వల్ల సకల గ్రహదోషం తొలగుతుంది అని చెప్పి గమనించాలి. తులారాశి వారికి ఒకవైపు 6వ స్థానంలో శని భగవానుడు సంచారం చేయు కాల సమయంలో నూతన ఆంగ్ల సంవత్సరం నుండి మరియు ఉగాది పండుగ నుంచి ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం. వీరి యొక్క ఆదాయం 5, వ్యయం 14. చూడండి, 6వ స్థానంలో శని భగవానుడు సంచారం చేయనప్పుడు రుణ సమస్యలు, రోగ సమస్యలు, శత్రు సమస్యలు, నిత్యం అగ్నిభయం, చోరభయంతో మానసిక వేదనకు గురయ్యే పరిస్థితి చాలా అధికంగా ఉంది. అంటే 5 రూపాయలు మనం సంపాదిస్తే 14 రూపాయలు ఖర్చు పొంచి ఉంది, అంటే -9 రూపాయల్లో మనం ఉంటున్నాం. ఇలాంటి కాల సమయంలో ధర్మబద్ధంగా ఉండడం, భగవంతుడు ఆరాధనలో ఉండడం, ఖర్చులు తగ్గించుకోవడం, విందులు వినోదాలకు, మద్యమత్తు మాంసాలకు దూరంగా ఉండడం, సత్ప్రవర్తన, ఆరోగ్యము, నియమము, నిష్ఠ, పెద్దవారితో సఖ్యతగా ఉండడము, తల్లిదండ్రుల మాట వినడము, విజయానికి కలిగించేటువంటి సూత్రాలను పాటించడం వలన ఖర్చులను నివారించే పరిస్థితి చాలా అధికంగా ఉంటుందని చెప్పి కూడా గమనించాలి. రాజపూజ్యం 6, అవమానం 3. ఇక్కడ అనేక మంది ఓహో మీ అంతటి వారు ఎవరు ఉండరండి, మీరు రాజుతో సమానము, దేవుడితో సమానము,
మీరు వీరుడు, సూర్యుడు, చక్రవర్తులు అని చెప్పి మీ చుట్టూ అనేక మంది చేరి భజన చేసి మీ దగ్గర ఉండబడిన సమయాన్ని, ధనాన్ని, స్థిరచరాస్తులను తాకట్టు పెట్టించైనా తీసుకొని వెళ్తూ ఉంటారు. కనుక ఇలాంటి కాల సమయంలో మౌనం, ధ్యానం, సత్ప్రవర్తన అవసరం. ఇలాంటి కాల సమయంలో ప్రతి శుక్రవారం పూట వెంకటేశ్వర స్వామివారికి తులసిమాలను సమర్పించడం, ప్రతి శనివారం రోజున ఉపవాస దీక్షలో ఉండడం, సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, వ్యవసాయ సోదరీమణులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేటువంటి వారు సంపూర్ణమైనటువంటి అనాలోచనంగా ఉండకుండా నిత్యము అప్రమత్తత చాలా అవసరం అని చెప్పి గమనించాలి. మిథున రాశి వారికి ఈ ఆంగ్ల సంవత్సరం నుండి మరియు ఉగాది పండుగ నుంచి ఆదాయ వ్యయాల్ని ఒకసారి తెలుసుకుందాం. మిథున రాశి వారు రాశాధిపతి బుధుడు అయినను మీరు ఎన్ని తెలివితేటలు వాడినను, ఎంత సన్మార్గంగా ఉండినను అధిక ఖర్చులు పొంచి ఉన్నాయని చెప్పి గమనించాలి. ఆదాయం 8, వ్యయం 11. అనగా మీ యొక్క ఆదాయం 8 రూపాయలు ఉంటే ఖర్చులు అదనంగా 3 రూపాయలు చూపిస్తున్నాయి. కనుక ఇలాంటి కాల సమయంలో అనవసరమైన ఖర్చులను నివారించుకోవడం, వీలైనంత వరకు మౌనంగా ఉండడం, ఆడంబరాలకు దూరంగా ఉండగలిగినట్లయితే మీరు ఉండబడిన సంపదను పోగొట్టుకోకుండా గతంలో సంపాదించినటువంటి స్థిరచరాస్తులను అమ్ముకోకుండా ఉండే పరిస్థితి ఉంటుందని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది. అలాగనే రాజ్యపూజ్యం 1, అవమానం 7. మీ చేతులతో ఎవరికైతే డబ్బులు ఇచ్చారో, మీతో ఎవరైతే సహాయం పొందారో, ఇన్ని రోజులు మీ చుట్టూ ఎవరైతే ఉన్నారో వారే ఇప్పుడు మీకు మీ యొక్క ఎదుగుదలను ఓర్వలేక శత్రులుగా మారే పరిస్థితి అధికంగా ఉంటుంది. కనుక మీరు ఎవరిని నమ్మే పరిస్థితి లేదు. కనుక ఇలాంటి కాల సమయంలో చెక్కులపైన సంతకాలు పెట్టి ఇవ్వడం కానీ, హామీలు ఇవ్వడం కానీ, అందుకే మన పెద్దవారు చెప్తుంటారు, ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవద్దు, ఆనందంలో వాగ్దానం చేయొద్దు అంటుంటారు. కనుక ఇలాంటి కాల సమయంలో శత్రులు అధికంగా పొంచి ఉన్నారు, అవమాన బాధలు ఎక్కువగా ఉంటున్నాయి. అలాగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉండబడిన వారు, వ్యవసాయ సోదరీమణులు, ఆధ్యాత్మిక చింతన కార్యక్రమాన్ని నడిపేటువంటి వారు, అలాగనే ఆహార ఉత్పత్తులు, వ్యవసాయ సోదరీమణులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేటువంటి వారు, ప్రభుత్వ ఉద్యోగస్తులు, ప్రైవేట్ రంగంలో ఉండబడిన వారికి ఎంతో జాగ్రత్త అవసరం. మీరు ఏమి చేసినా లేకపోతే చెయ్యాలనుకున్నా ఏమి చేసినా అనేక మంది మిమ్మల్ని గమనిస్తున్నారు. మీరు ఎక్కడ తప్పులు చేస్తారా అక్కడ మిమ్మల్ని ఇబ్బంది గురి చెయ్యాలి అని చెప్పి ఎదురు చూస్తున్నారు. కనుక ఇలాంటి కాల సమయంలో ధర్మ మార్గంగా ఉండండి. వీలైనంత వరకు ఈ సంవత్సరం అంతను కూడా విష్ణు సహస్రనామ పారాయణాన్ని వినడం, వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనం, వీలైతే కాశీ విశ్వనాథుడి యొక్క దర్శనం, పుష్కర స్నానం చేయడం వలన సకల గ్రహ దోషం తొలగి సద్బుద్ధి, సద్జ్ఞానము, సత్ప్రవర్తన వలన అనారోగ్యానికి గురి కాకుండా సకాలంలో తిండి, సకాలంలో సత్ప్రవర్తన వలన ఉన్నతమైన జీవితాన్ని పొందబోతారు అని చెప్పి గమనించాలి. మీనరాశి వారికి ఒకవైపు ఏళ్ళనాటి శని మధ్యమ సంచార స్థితి జరుగుతూ ఉండగా 2026 క్యాలెండరు మరియు ఉగాది పండుగ నుంచి ఆదాయ వ్యయాలను ఒకసారి పరిశీలన చేద్దాం. ఆదాయం 14, వ్యయం 11. కనుక సత్ప్రవర్తన, సన్మార్గము, ఆధ్యాత్మిక చింతన, దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి అనేటువంటి మీ యొక్క ముందు చూపుతో ఉండడం వలన 14 రూపాయలు సంపాదిస్తే కేవలం 11 రూపాయలు ఖర్చు పొంచి ఉంది కనుక 3 రూపాయలు మిగిలించబోతున్నారు. స్థిరాస్తులు, చరాస్తులు, షేర్లు, భవనాలు, ఇంటి స్థలాలు, వాహనాలు, బంగారు ఆభరణాలు, ఇంటికి విలాసమైన వస్తువులు కొనుగోలు చేయాలని మీ కోరిక నెరవేరబోతుంది. రాజ్యపూజ్యం 7, అవమానం 2. ఆ శని భగవానుడు మీకు సత్ప్రవర్తన నేర్పించడం వలన, ఆరోగ్యాన్ని కాపాడుకోవడం వలన, ఎవరి వస్తువులు ముట్టుకోకపోవడం వలన, ధర్మబద్ధంగా ఉండడం వలన,
నీతి న్యాయం ధర్మానికి మీనరాశి వారు కేంద్ర బిందువులుగా ఉండడం వలన సమాజంలో ఎనలేనటువంటి కీర్తి ప్రతిష్ట రాజసన్మానము శాల్వాలతో సత్కరించబడము పుష్పమాలికలతో వేదిక పైన మాట్లాడే అధికార అవకాశాన్ని మీరు సంపాదించబోతున్నారు. కనుక వీలైనంత వరకు భక్తి మార్గంలో ఉండడం వలనే ఆధ్యాత్మిక చింతనగా ఉండడం వలనే వీరంతా మంచే కలుగుతుంది అని చెప్పి గమనించగలగాలి. అలాగనే నీటి వ్యాపారస్తులు, హోటల్ వ్యాపారస్తులు, సాఫ్ట్వేర్ రంగం వారు, హార్డ్వేర్ రంగం వారు, రియల్ ఎస్టేట్ రంగంలో ఉండబడిన వారు, సంపూర్ణమైనటువంటి సినిమా రంగాల్లో ఉండబడిన వారు, హాస్య నటులు, సంపూర్ణమైనటువంటి వ్యవసాయ సోదరీమణులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమం ఆచరింపజేసే వారందరికీ ఇది చాలా మంచి కాలము అని చెప్పి గమనించగలగాలి. ఇలాంటి కాల సమయంలో ప్రతి గురువారం పూట శ్రీ మేధా దక్షిణామూర్తి స్వామి యొక్క స్మరణ, రుద్రాభిషేకము, యమునా నది పుష్కర స్నానము మీకు అదృష్టాన్ని, ఆనందాన్ని, యోగాన్ని కలిగించబోతుందని చెప్పి గమనించగలగాలి. ఈ ఆంగ్ల సంవత్సరం అంతనూ కూడా అందరము కూడా వీలైనంత వరకు తల్లిదండ్రుల యొక్క సేవ, తల్లిదండ్రులతో సత్ప్రవర్తన, తల్లిదండ్రులను ఎవరైతే గౌరవిస్తారో వారందరికీ యోగం కలుగుతుంది. అలాగనే మనకు దత్తాత్రేయ స్వామి వారి యొక్క దర్శనం, ప్రతి గురువారం పూట శ్రీ మేధా దక్షిణామూర్తి స్వామివారిని స్మరణ, ప్రతి గురువారం రోజున మహాదేవుడికి రుద్రాభిషేకము, అలాగనే గాణగాపుర దర్శనము, వీలైతే అరుణాచల క్షేత్ర స్వామివారి యొక్క దర్శనం ఎవరైతే చేసుకుంటారో ఈ సంవత్సరంలో పరిపూర్ణమైనటువంటి గురువు యొక్క ఆశీస్సులు కలిగి విద్యలో, ఉద్యోగంలో, ఐశ్వర్యంలో, వ్యాపారంలో కొదవ ఉండదు అని చెప్పి గమనించగలగాలి. ఇంకనూ మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఒక్కొక్క నెలలో మనకు ఒక్కొక్క కాళభైరవ స్వామి వారు ఉంటారు. ఆ కాళభైరవ స్వామికి స్మరణ, ధ్యానము, కూష్మాండ దీపము, నారికేల దీపము, పిండి దీపాన్ని, గండా దీపాన్ని ఒక్కొక్క నెలలో ఒక్కొక్క విధంగా మనం పెట్టుకోగలిగినట్లయితే సంపూర్ణమైనటువంటి స్వామివారికి ఆశీస్సులు కలిగి ఎవరి ఇంట్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా, అష్ట కష్టాలు లేకుండా అష్ట ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుందని చెప్పి గమనించాలి. ఈ యొక్క పాత్ర కాళభైరవ స్వామివారి యొక్క అక్షయ పాత్ర. అంటే ఈ యొక్క పాత్రలో అనేక రకముల యంత్రములను అచ్చు వేయడం జరుగుతుంది. ఈ యొక్క పాత్రను ఇంట్లో ఉంచుకొని పూజ చేసిన తదనంతరము ఇలా ఒక్కసారి శబ్దం చేస్తే ఈ పాత్రలోంచి ఓంకార శబ్దం రావడం జరుగుతుంది. ఈ ఓంకార శబ్ద ధ్వనితం వలన మనిషి శరీరంలో ఉండబడినటువంటి చక్రాలు వికసింపచేయడం, ఆనందం కలగడం, దురదృష్టం దూరం కావడం, అదృష్టం అద్భుతమైన యోగం కలిగి మనకు అనుకున్న అన్ని పనులు విజయం సాధించడం జరుగుతుంది. కనుక ఈ అక్షయ పాత్రను 2026వ సంవత్సరంలో ఇంట్లో ఉంచుకుందాం. కాళభైరవ స్వామిని స్మరణ చేద్దాం. సకల అష్టకష్టాలకు స్వస్తి పలుకుదాం. అష్టైశ్వర్య స్వాగతం పలుకుదాం. అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ యొక్క పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, పుట్టిన సమయం రాసి మీరు వాట్సాప్లో పంపించగలిగినట్లయితే 100 సంవత్సరముల జాతకాన్ని రాసి సవివరంగా సంపూర్ణంగా మీకు ఎక్స్ప్లెయిన్ అంటే ఉదాహరణగా చెప్పడం జరుగుతుంది. అలాగే మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, రాబోయే కాలంలో ఎలా ఉంటున్నాయో తెలియజేయడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లో లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ రాశి యొక్క స్థితిగతులను చెప్పుకుంటూ అలాగనే రమణ శాస్త్రం ద్వారా అనగా గవ్వళ ద్వారా కాళభైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది. కనుక 2026వ సంవత్సరంలో మనకు ఉగాది పండుగ దగ్గర నుంచి ఆదాయము, వ్యయము, రాజపూజ్యము, అవమాన కార్యక్రమాలను ఎలా నివారించుకోవాలి, ఐశ్వర్యాన్ని ఎలా పొందుకోవాలో ముందుగానే తెలుసుకుందాం. అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. అందరికీ ఈ 2026వ సంవత్సరంలో శుభం, జయం, లాభం, ఐశ్వర్యం కలగాలని కోరుకుంటూ ఆశీర్వచనం.
శతమానం భవతు శతాయ పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. నూతన ఆంగ్ల సంవత్సరాంతం ఆయురారోగ్యం ఐశ్వర్యం దేహిమే కాలభైరవాయ నమః. హరి ఓం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అందరికన్నా ముందుగా మా ఆధ్యాత్మిక వీడియోలు మీరు చూడాలనుకుంటున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగనే గంట సింబల్ ప్రెస్ చేయండి. అలానే బటన్ కూడా తెలియచేయండి. భగవద్బంధులకు మిత్రులకు ఈ ఆధ్యాత్మిక సమాచారం చేరవేసి హిందూ ధర్మాన్ని కాపాడండి.